హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. వెళ్ళైతే ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఈ మధ్యనే గ్రూప్ వచ్చేసి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళైతే జాయిన్ అవ్వండి. ఇంకా ఈరోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి వార్డెన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్‌లో మనకి 1676 పోస్టులనేది భర్తీ చేశారు. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుందనమాట. ఎటువంటి అదర్ క్వాలిఫికేషన్ అయితే మీకు అవసరం లేదు. మీకు ఉద్యోగంలో మీరు జాయిన్ అవ్వగానే పర్ మంత్ సాలరీ వచ్చేసి మీకు 40,000 సాలరీ అయితే ఇస్తున్నారనమాట. అలాగే ఈ జాబ్స్‌కొచ్చేసి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇవొచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన పర్మనెంట్ జాబ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా గైస్. అలాగే వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు గైస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్‌లో పెట్టుకోండి. ఇప్పుడొచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరిక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్‌లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 2119 వేకెన్సీస్ అయితే భర్తీ చేశారనమాట. అలాగే మనకి ఇందులో మనకి వార్డెన్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకిక్కడ నంబర్ 15 కాలమ్‌లో అయితే మనకి మెన్షన్ చేశారు. ఫర్ మేల్ ఓన్లీ అనమాట. 680 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో మనకి కేటగిరీ వైస్‌గా వేకెన్సీస్ అయితే డివైడ్ చేశారు. మీరైతే చెక్ చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 1676 వేకెన్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మనకి ఇంకా వేకెన్సీస్ వచ్చేసి మనకి ఫీమేల్ వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. వాటిని కూడా మీకు లాస్ట్‌లో వచ్చేసి చెప్తాను. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది. ఇప్పుడొచ్చేసి మనకి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ 7థ్ వరకైతే ఉందనమాట. మనకి ఆగస్ట్ 7థ్ వరకైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. ఎటువంటి ఫ్రీ అయితే మీకు లేదనమాట. మీరు ఫ్రీగానే మీకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఓకేనా గైస్. ఇంకా మనకి కేటగిరీ వైస్‌గా పోస్టులు చూసుకున్నట్లయితే మనకి ఓబీసీ వాళ్ళకొచ్చేసి 452 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 252 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకొచ్చేసి 125 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 167 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మీకు 1676 వేకెన్సీస్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. ఇంకా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుందనమాట. ఎనీ బోర్డ్ నుంచి మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా గైస్. అలాగే మనకి ఫిజికల్ మెజర్‌మెంట్స్ చూసుకున్నట్లయితే మీకు 178 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. ఓకేనా గైస్. అలాగే మీకు చెస్ట్ వచ్చేసి మీకు 81 నుంచి 85 మధ్యలో మీకు చెస్ట్ అనేది ఉండాలనమాట. ఓకేనా గైస్. ఇవి వచ్చేసి మనకి ఫిజికల్ మెజర్‌మెంట్స్ అనమాట. ఇంకా ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమమ్ ఏజ్ వచ్చేసి మీకు 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి మీకు 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో అయితే ఉండాలనమాట. ఓకేనా గైస్. ఈ ఏజ్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసి ఈ జాబ్స్‌కి ఎలిజిబుల్ అనమాట. ఈ జాబ్స్‌కొచ్చేసి మనకి ఎటువంటి జాబ్ రిలాక్సేషన్ అయితే లేదనమాట. మీరు ఫ్రీ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్. ఇంకా ఈ జాబ్స్‌కి సాలరీస్ చూసుకున్నట్లయితే మనకి 21,700 రూపీస్ అయితే మీకు పే చేస్తున్నారు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి. అలాగే మీకు మాక్సిమం సాలరీ వచ్చేసి మీకు 69,100 రూపీస్ అయితే పే చేస్తున్నారనమాట. పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు లెవెల్ 3లో మీకు సాలరీ అయితే ఇస్తున్నారనమాట. ఏజ్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మనకి బిట్వీన్ 18-27 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్‌కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా గైస్. ఇంకా మనకి సమ్ ఎడ్యుకేషన్ అంటే అదర్ క్వాలిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. హై జంప్ చూసుకున్నట్లయితే మనకి 31 ఇయర్స్ వచ్చేసి మనకి 3.9 ఫీట్ అయితే మీరు హై జంప్ చేయాల్సి ఉంటుందనమాట. అలాగే మనకి 31-40 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చేసి 3.6 హైట్ అయితే మీకు జంప్ ఉండాల్సి ఉంటుందనమాట. అలాగే మీకు 40 అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చేసి 3.3 హై జంప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే మీకు 13 ఫీట్ ఉంటుంది. 31 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి. ఇంకా 12 ఫీట్ వచ్చేసి మనకి 31 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకనమాట. ఇంకా 40 అబోవ్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసి 11 ఫీట్ లాంగ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. ఇంకా మనకి ఈ జాబ్స్‌కొచ్చేసి మనకి రేస్ అనేది కండక్ట్ చేస్తారనమాట. 1600 మీటర్స్ రేస్ అయితే కండక్ట్ చేస్తారు. అప్ టు 31 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చేసి 6 మినిట్స్ టైం అయితే ఇస్తారు.
అలాగే మనకి అప్ టు అంటే ఫ్రమ్ 31 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసి 17 మినిట్స్‌లో అయితే మీరు కంప్లీట్ చేయాల్సుంటుంది. సారీ గైస్ 7 మినిట్సే. అబోవ్ 40 ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసి 8 మినిట్స్ అనమాట. ఇవొచ్చేసి మనకి క్వాలిఫికేషన్స్ అనమాట. ఓకేనా గైస్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా గైస్. వీడియో నచ్చినట్టు చూడండి ఖచ్చితంగా లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.